హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ లేకపోతే చిన్న పిల్లల్లో, పుట్టిన పిల్లల్లో వచ్చే జాండీస్‌కి ఎటువంటి రక్త పరీక్షలు చేయించుకోవాలి? ఫస్ట్ ఫోటోమెట్రీ అంటారనమాట. ఫోటోమెట్రీ అంటే ఒక ఫోటోమీటర్ తీసి స్కిన్ పైన పెట్టి ఎంత టోటల్ బైలిరూబిన్ ఉంది, ఎంత కాంజుగేటెడ్ బైలిరూబిన్ ఉంది, ఎంత అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్ ఉందని చెక్ చేస్తారా. కానీ ఇది అంత రిలయబుల్ కాదు. మంచి టెస్ట్ ఏంటంటే చిన్న పిల్లల్లోంచి బ్లడ్ డ్రా చేసి దాన్ని ల్యాబ్‌కి పంపిస్తే దాంట్లో మనము కనుక్కోవచ్చు. సో, ఏమేం కనుక్కోవచ్చు మనం దాంట్లో? ఒకటి టోటల్ బైలిరూబిన్ ఎంత టోటల్ సాల్ట్ ఉంది, దాంట్లో అన్‌కాంజుగేటెడ్ ఎంతుంది, కాంజుగేటెడ్ ఎంతుంది. నార్మల్‌గా ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్‌లో టోటల్ బైలిరూబిన్ పెరుగుతుంది. అదేవిధంగా అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్ పెరుగుతుందనమాట. ఈ 2 పెరిగితే దాన్ని మనం ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ లేకపోతే చిన్న పిల్లల్లో వచ్చే కామర్‌లలాగా మనము దాన్ని గుర్తిస్తాం. నెక్స్ట్ ఈ డిసీజ్‌ని మీరు బాగా అర్థం చేసుకోవాలంటే మీరు కొంచెం లివర్ అనాటమీ, బ్రెయిన్ అనాటమీ, అదేవిధంగా స్ప్లీన్ అనాటమీ, కిడ్నీ అనాటమీ, డైజెస్టివ్ సిస్టమ్ అనాటమీ గురించి కొద్దిగా తెలుసుకోవాలి. దీంట్లో ఇంపార్టెంట్ విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్ గానీ, కిడ్నీ గానీ, లివర్ గానీ, ఇంటెస్టైన్ సిస్టమ్ గానీ సో ఏమవుతుందంటే ఇంకా మెచ్యూర్‌గా ఉండదు. దాని ఫుల్ ఫంక్షన్ రాదనమాట. దానికి కావాల్సిన ఎంజైమ్స్ అది డెవలప్ చేసుకోదు. ఎస్పెషల్లీ లివర్. లివర్ ఎప్పుడైతే వీక్‌గా ఉంటుందో, ఇమ్మెచ్యూర్‌గా ఉంటుందో, దాని పని దాన్ని చేసుకోలేదో, ఎప్పుడైతే ఎంజైమ్స్ తక్కువ ఉంటాయో ఈ డిసీజ్ అనేది మనం కామన్‌గా చూస్తుంటాం. నెక్స్ట్ ఫిజియాలజీ. ఫిజియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నియోనేటల్ ఫిజియోలాజికల్ జాండీస్‌లో. అదేవిధంగా ఈ చిన్న పిల్లల్లో వచ్చే కామర్‌లో ఇది చాలా ఇంపార్టెంట్. ఫిజియాలజీ అంటే నార్మల్ ఫంక్షన్. మీ నార్మల్ లివర్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, స్ప్లీన్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, సో మన ఆర్‌బీసీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ ఎలా బయటికి పోతుందని మీరు కొంచెం తెలుసుకుంటే ఈ డిసీజ్ గురించి అర్థం చేసుకోవడం మీకు చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుందంటే నార్మల్‌గా చిన్న పిల్లల్లో అంటే పొట్టలో ఉన్నప్పుడు లేకపోతే వూమ్‌లో ఉన్నప్పుడు వీళ్ళకేంటంటే డైరెక్ట్ ఆక్సిజన్ సప్లై ఉండదు. వీళ్ళ లంగ్స్‌లోకి ఆక్సిజన్ వెళ్ళదు. మదర్ ఆక్సిజన్ తీసుకుంటుంది. మదర్ బ్లడ్ ద్వారా చిన్న పిల్లల బ్లడ్‌లోకి ఆక్సిజన్ వెళ్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? మదర్ బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్‌ని చిన్న పిల్లల బాడీ తీసుకోవాలంటే మదర్ బ్లడ్ కంటే ఇది మోర్ ఎఫిషియెంట్‌గా ఉండాలి. మోర్ ఎఫిషియెంట్‌గా ఉండాలంటే ఏంటి? మోర్ ఆర్‌బీసీ ఉండాలి. ఎప్పుడైతే ఎక్కువ ఆర్‌బీసీ ఉంటుందో చిన్న పిల్లల్లో మదర్ కంటే ఈజీగా ఈ ఆక్సిజన్ అనేది చిన్న పిల్లలు తీసుకోగలుగుతారు పొట్టలో ఉన్నప్పుడు. అంటే మదర్‌తో కంపేర్ చేస్తే చిన్న పిల్లల్లో ఆర్‌బీసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మదర్‌లో ఏంటంటే పెద్దవాళ్ళలో ఆర్‌బీసీ అనేది 120 డేస్‌కి డెస్ట్రాయ్ అయిపోతుంది. 120 డేస్ తర్వాత ఆర్‌బీసీ అనేది రీసైకిల్ కావాలి. అదే చిన్న పిల్లల్లో ఏమవుతుందంటే 90 డేస్‌కి అది చనిపోతుందనమాట. 90 డేస్‌కి ముసలిగైపోయి మన రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ ఎస్పెషల్లీ స్ప్లీన్ దీన్ని డెస్ట్రాయ్ చేసేసి ఈ వేస్ట్ మెటీరియల్ ఏవైతే రిలీజ్ అవుతాయో దాన్ని బయటికి పంపిస్తుంది. ఎప్పుడైతే ఆర్‌బీసీ డెస్ట్రాయ్ అవుతుందో దాంట్లోంచి హిమోగ్లోబిన్ అనే పార్ట్ బయటికొస్తుంది. హిమోగ్లోబిన్ మళ్ళీ 2గా విడిపోతుంది. హీమ్, గ్లోబిన్. ఈ హీమ్ అనేది రెడ్‌గా ఉంటుంది. మన బ్లడ్‌కి రెడ్‌నెస్ ఎందుకొస్తుందంటే ఈ హీమ్ ఉండడం వల్ల. ఈ హీమ్ అనేది హైలీ టాక్సిక్ మెటీరియల్. అంటే చాలా చెడు కలుగజేస్తుంది. అదేవిధంగా ఇన్సాల్యుబుల్ అనమాట. వాటర్‌లో కలగదు. దీనివల్ల ఏమవుతుందంటే మన స్ప్లీన్ గానీ, రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ గానీ ఏం చేస్తుందంటే హీమ్‌ని బైలివర్డిన్ అనే పిగ్మెంట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఈ బైలివర్డిన్ అనే పిగ్మెంట్ గ్రీన్ కలర్ పిగ్మెంట్. ఇది కూడా టాక్సికే కాకపోతే హీమ్‌తో పోలిస్తే కొంచెం తక్కువ టాక్సిక్. ఇది కూడా వాటర్‌లో సాల్యుబుల్ కాదనమాట. దీని తర్వాత ఈ బైలివర్డిన్ ఏమవుతుందంటే బైలిరూబిన్‌గా కన్వర్ట్ అవుతుంది. ఈ బైలిరూబిన్ కూడా ఇన్సాల్యుబుల్ బట్ కంపేర్ చేస్తే బైలివర్డిన్ కంటే ఇది లెస్ టాక్సిక్ అనమాట. 2 వాటర్ ఇన్సాల్యుబుల్. దీని తర్వాత ఇది స్ప్లీన్‌లోంచి బయటికొచ్చి బ్లడ్ సర్క్యులేషన్‌లోకి ఎంటర్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్‌లో ఎంటర్ అయిన వెంటనే ఇదేమవుతుందంటే ప్లాస్మా ప్రోటీన్స్‌తో కలుస్తుంది. ప్లాస్మా ప్రోటీన్స్‌తో కలిసిన తర్వాత ఇది సిస్టమిక్ సర్క్యులేషన్‌కెళ్తుంది. మదర్ లివర్‌కెళ్తుంది. మదర్ లివర్‌కెళ్ళిన తర్వాత ఇది అన్‌కాంజుగేటెడ్ ఫార్మ్‌లో ఉంటుందనమాట. అన్‌కాంజుగేటెడ్ ఫార్మ్ అంటే ఇంకా దానికి వాటర్ సాల్యుబిలిటీ లేదు. మదర్ లివర్ ఏం చేస్తుందంటే దీన్ని కాంజుగేట్ చేస్తుంది. ఎందుకంటే మదర్ లివర్ పవర్‌ఫుల్. ఆల్రెడీ మెచ్యూర్డ్ లివర్ కదా! ఇది బాగా ఫిల్టర్ చేసి దీన్ని అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్‌ని కాంజుగేటెడ్ బైలిరూబిన్‌గా మార్చి మదర్ మోషన్ నుంచి, మదర్ యూరిన్ నుంచి దీన్ని బయటికి పంపించేస్తుందనమాట. ఎప్పుడైతే మదర్ ఈ పని చేస్తుంటుందో అంతవరకు ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పుడైతే బేబీ మదర్ నుంచి ఇండిపెండెంట్ అయ్యి బయటికొస్తుందో సో ఈ ప్రెషర్ అంతా లివర్ పైన పడుతుంది. అక్కడ లివర్ ఏముంది? ఇంకా మెచ్యూర్ కాలేదనమాట. నార్మల్‌గా ఈ టోటల్ బైలిరూబిన్ అనేది లేకపోతే అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్ అనేది 2 డేస్ నుంచి ఆర్ 3 డేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్త్ డే గానీ, సిక్స్త్ డే గానీ మాక్సిమంకెళ్తుంది. తర్వాత స్లోగా తగ్గిపోయి వితిన్ 14 డేస్ ఇది నార్మల్‌కి చాలామంది పిల్లల్లో వస్తుంది. కొంతమంది పిల్లల్లో ఇది నార్మల్‌గా రాదనమాట. వాళ్ళకి మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం. Fiticus Homeopathy